ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మన డైట్ లో 10th డే అయితే రీచ్ అయిపోయాము. 10 days కూడా కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా డైట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకొక 20 days అయిపోతే మన డైట్ వెయిట్ లెస్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ ఛాలెంజ్ లో ఎవరు ఎంత వెయిట్ తగ్గారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. నేనైతే లాస్ట్ టైం చూపించాను కదా నా వెయిట్, ఆ వెయిట్ తర్వాత నేను ఇంకొక 1 week అంటే ఫస్ట్ 4 days కి చూసుకున్నాను. ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి ఆ తర్వాత మళ్ళీ ఒక 10 days కి చూద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అంటే ఇప్పుడు 10 days అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను వస్తున్న వీడియోస్ లో నేనైతే షేర్ చేసుకుంటాను నా వెయిట్ అనేది, నేను తగ్గానా, అలాగే ఉన్నానా, ఏంటి, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక ఎంత వెయిట్ తగ్గారు, ఏంటి, ఎలా ఉంది డైట్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నేను మాక్సిమం ఇంట్లో ఉండే ఫుడ్ తోనే ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీగా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను. ఏదో ఎక్కువగా బయట అంటే మనకి దొరకని ఫుడ్ తో, మనకు అలవాటు లేని ఫుడ్ తో అయితే నేనైతే చెప్పట్లేదు. మనం డైలీ మనం ఏ ఫుడ్ అయితే తింటామో దాంట్లోనే ఎంత క్యాలరీ డెఫిషియెంట్ గా తినొచ్చు, ఎంతగా అంటే లో క్యాలరీ తీసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే నా వీడియోస్ లో మాక్సిమం అలాగనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఎఫర్ట్ చేసి మనం చెయ్యలేం కాబట్టి మనం ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి నేనైతే ఇంట్లో ఎటువంటి ఫుడ్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఆ విధంగానే నేనైతే చేస్తున్నాను. మన స్మూదీలో కూడా అంజీర్ అలాగే వాల్నట్స్ అయితే నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర అవి లేవు కాబట్టి నేను చెయ్యట్లేదు. అంటే ప్రతిదీ ఇంక్లూడ్ మన దగ్గర ఏవి ఇంక్లూడ్ అంటే మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవి ఇంక్లూడ్ చేసి అయితే నేను చేస్తున్నాను. అలాగే వెజిటబుల్స్ కూడా మనం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేవి యూజ్ చేసుకుంటే మన వెయిట్ లాస్ జర్నీలో మంచిది అనమాట. వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది. అలాగే మన టమ్మీ ఫుల్ గా ఫిల్లింగ్ గా ఉంటుంది, చాలా టైం వరకు ఆకలి అనిపించదు అని చెప్పేసి నేనైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కానీ డైలీ లంచ్ లో కానీ అంటే ప్రతి మీల్ లో కూడా లీఫీ వెజిటబుల్ ఏదైనా అంటే ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే ప్రోటీన్, ఫైబర్ కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. మనం ఎందుకంటే ఆలస్యం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్లు ఏబీసీ జ్యూస్ నేనైతే 3 days తీసుకుంటున్నాను అని చెప్పాను కదా, మీకు కూడా 3 days తీసుకోమన్నాను. ఎందుకంటే మనం మాక్సిమం బెనిఫిట్స్ ఇందులోంచి మనకు రావాలనంటే మనం ఒక 3 days అయినా కంటిన్యూస్గా తీసుకోవాలని చెప్పి అలా చెప్పాను అనమాట. మనం అలా అని డైలీ ఇది తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది స్కిన్కి మంచిది, వెయిట్ లాస్కి మంచిది, ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి అని చెప్పాను కదా. కానీ మనం డైలీ ఒకటే విధమైన స్మూదీ కానీ జ్యూస్ కానీ తీసుకోవట్లేదు, మార్చి తీసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఇలా చెప్పాను. దీని నుంచి మాక్సిమం బెనిఫిట్స్ రావాలంటే ఒక 3 days అయినా తీసుకోవాలన్నమాట. నేనైతే ఈ రోజు అంటే 10th డే 8th 9th 10th అయితే నేనైతే ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత మన లంచ్లోకి వచ్చేస్తే నేను ఇక్కడ ఒక బౌల్లోకి, ఇక్కడ చూస్తున్నారు కదా బన్సీ రవ్వ అంటారు కదా, అంటే వీట్ రవ్వ అనమాట, అంటే బ్రోకెన్ వీట్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను తీసుకున్నాను. ఇది 1 cup అయితే తీసుకున్నాను. దీంతో ఇడ్లీ చేసుకోవాలన్నమాట. రవ్వతో ఇడ్లీ ఏంటి అనుకుంటున్నారా? చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మన వెయిట్ లాస్ జర్నీలో కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే పెసరపప్పును కూడా 1 cup వాష్ చేసి వేసుకున్నాను. అలాగే స్వీట్ కార్న్, బఠానీ, అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. కొంచెం పింక్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని ఇందులో కర్డ్ అనమాట, మనం 1 cup కర్డ్ అయితే యూస్ చేస్తాము. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది మనకి ఇడ్లీ కాబట్టి. ఇది మనం ఏమీ మిక్సీ పట్టం ఏమీ లేదు, ఇలాగే చేసుకుంటాం అనమాట. ఇది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 1 hour పాటు సైడ్కి పెట్టేసుకుంటే మనకి ఆ రవ్వ అనేది బాగా కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నానిపోతుంది అనమాట బాగా. ఇప్పుడు మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుందాం. 1 hour అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మూత తీసి చూసుకుంటే చూసారు కదా మనకి బాగా కలిసిపోయింది, అంటే బాగా ఉబ్బింది అనమాట. మనకి రవ్వ అనేది చక్కగా ఉబ్బి దగ్గర పడుతుంది. ఇందులో 1 cup క్యారెట్ని తురిమి వేసుకుంటున్నాను. మనకు నచ్చిన వెజిటబుల్స్ ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు, అలాగే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కీరాని కూడా తురిమి వేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మనం ఇడ్లీ ట్రేలో ఇడ్లీ లాగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చింది. కరెక్ట్గా రావాలి కన్సిస్టెన్సీ, లేదనంటే మనకి ఇడ్లీ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేనైతే బీరకాయ పచ్చడి అలాగే కొంచెం పాలక్ కూడా అందులో వేసుకొని పచ్చడి అయితే చేసుకుంటున్నాను మన ఇడ్లీకి కాంబినేషన్గా. అలాగే నేనైతే రెసిపీ చూపించట్లేదు, ఎందుకంటే బీరకాయ పచ్చడి అందరికీ తెలిసింది కాబట్టి. అందులో సీడ్స్ అండ్ నట్స్, నువ్వులు వేసుకోండి, ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఇడ్లీ ట్రేకి గీని అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని ఇలా స్పూన్తో తీసుకొని ఇడ్లీ లాగా పెట్టేసుకోవాలి. రవ్వతో ఇడ్లీ ఏంటి ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు, కానీ చాలా బాగా వస్తుంది. ఇదైతే కొంచెం క్రాక్ వచ్చింది, ఎందుకంటే నేను అంటే కలుపుతున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది అనమాట. పెరుగు కలిపిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను, దానివల్ల
విరిగింది, కానీ అది కూడా వేడిగా తీసేయకూడదు. ఇప్పుడు నేను ఇడ్లీ అయితే ఇలా ఒక కడాయిలో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈలోగా మన చట్నీకి అంటే బీరకాయ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది, దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ కూడా ఒక 10 minutes ఉడికిపోతే సరిపోతుంది. మన బీరకాయ పచ్చడి కూడా, అంటే బీరకాయ పచ్చడి అయినా అనొచ్చు, చట్నీ అయినా అనొచ్చు. పలుచగా ఉంటే చట్నీ అంటారు, టైట్గా ఉంటే పచ్చడి అంటారు, ఎలా అయినా ఓకే. ఇక్కడ ఇడ్లీ అయితే కరెక్ట్గా వచ్చేసింది, చూసారు కదా. కానీ కొంచెం చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తీయండి, లేదనంటే విరిగిపోతుంది. నేనైతే ఇక్కడ 3 ఇడ్లీ తీసుకున్నాను, అలాగే ఒక క్యారెట్, అలాగే పచ్చడిని కూడా తీసుకున్నాను అనమాట. బీరకాయ పచ్చడి అయితే అయ్యింది, ఇది చట్నీ అవ్వలేదు. నేనైతే ఇలా తీసుకున్నాను, కానీ ఇది చాలా బాగుంటుంది, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది, చాలా లో క్యాలరీ అనమాట. మనం కర్డ్ కూడా వేరేగా తీసుకోక్కర్లేదు, ఎందుకంటే అందులోనే కలిపేసుకున్నాము కాబట్టి. ఇక్కడ నేనైతే నా లంచ్ని ఇలా నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఇది మంచిగా ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉండే ఐడియల్ మీల్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేనైతే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను ఇక్కడ ఒక హాఫ్ స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి తీసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా చాలా మంచిది, ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు వెయిట్ లాస్ జర్నీలో. అలాగే ఇక్కడ స్వీట్ కార్న్తో పాటు నేనైతే అజ్వైన్ అలాగే సోంపు మరగబెట్టి ఆ వాటర్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ఈ 10th డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇలా నేనైతే తీసుకున్నాను. మనం డైలీ కూడా సోంపు కానీ, జీలకర్ర కానీ, అజ్వైన్ అంటే వాము కానీ ఇలా 3 కలిపి మరగబెట్టి తాగితే గనక మనకి ఏమైనా బ్లోటింగ్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా దీనివల్ల ఉపశమనం అవుతుంది. పొట్టలో కొంచెం అంటే గ్యాసెస్ ఏమైనా ఫామ్ అయినా కూడా దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇలా తీసుకుంటే మంచిది. నేనైతే కొంచెం వేడిగానే తీసుకుంటాను. అలాగే డిన్నర్ వచ్చేసి నేను చాలా సింపుల్గా ఇక్కడ సలాడ్ చేసుకున్నాను. క్యారెట్ అలాగే టమాటో, ఆనియన్స్ సన్నగా చాప్ చేసి తీసుకున్నాను అనమాట. ఇందులో మీరు ఇంకా బీట్రూట్ కానీ, కీరా కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే తీసుకున్నాను, చాలా సింపుల్గా. అదండి ఈరోజు 10th డే డైట్ ప్లాన్ అయితే ఇలా ముగిసింది కదా. మన 10th డే డైట్ ప్లాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ రోజు ఎక్కువగా క్యారెట్ ని అయితే యూస్ చేసేసాను, ఎందుకంటే నా దగ్గర కీరా అయిపోయాయి అనమాట. మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకోవాలి, అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను. మీరు కనుక ఆ క్యారెట్ ప్లేస్ లో కీరాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసి ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.